చూసుకుందాం ప్రియులరా. లెట్ us turn to Psalm 66, కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం చూసుకుందాం. Psalm 66. Let us read from verse 18. 18వ వచనం నుంచి చదువుకుందాం. If I had cherished iniquity in my heart, the Lord would not have listened. But truly God has listened. He has attended to the voice of my prayer. Blessed be God, because He has not yet rejected my prayer, or removed His steadfast love from me. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును కాక. Here David says, Psalmist says, if I allow iniquity in my heart, the Lord will not hear my prayer. నా హృదయములో నేను పాపమును దాచిపెట్టినట్లయితే, లక్ష్యపెట్టినట్లయితే, నేను పాపములో జీవిస్తూ ఉన్నట్లయితే, నేను ప్రార్థన చేసిన నా ప్రార్థన దేవుడు వినడు అని దావీదు చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే హియర్ వి సీ డేవిడ్ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ గాడ్ హర్డ్ హిస్ ప్రేయర్. దేవుడు తన ప్రార్థన విన్నాడు అని నిశ్చయత దావీదుకుండింది ప్రియులారా. బికాజ్ హీ కెప్ట్ హిస్ హార్ట్ క్లీన్ బిఫోర్ గాడ్. తన హృదయాన్ని మరి దేవుని ఎదుట శుద్ధముగా పెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. నో వీ నో హౌ ఈజ్ అవర్ హార్ట్. మన హార్ట్ అనేది ఎలా ఉన్నది అనేది మనకి తెలుసు. అండ్ గాడ్ నోస్, దేవునికి తెలుసు. అట్ ద సేమ్ టైం డెవిల్ ఆల్సో నోస్, దెయ్యానికి కూడా తెలుసు ప్రియులారా. నో ఇఫ్ వి అలౌ any sin or iniquity or transgressions or bitterness, hatred, jealousy, anger, lovelessness, anything, మన హృదయంలో మరి ద్వేషం, కోపం, అసూయ, పగ, క్షమించలేకపోవడం, ఇలాంటివి మన హృదయంలో మనం పెట్టుకున్నట్లయితే we know that and God knows that and devil also knows that. అది మనకు తెలుసు, దేవునికి తెలుసు, అలాగే దెయ్యానికి కూడా తెలుసు ప్రియులారా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సచ్ థింగ్స్ ఇన్ యువర్ హార్ట్, నీకు అలాంటివి నీలో ఏమైనా ఉన్నట్లయితే, వాట్ ఎవర్ యూ ప్రే, గాడ్ విల్ నాట్ హియర్ యువర్ ప్రేయర్. నువ్వేమి ప్రార్థన చేసినా కూడా దేవుడు నీ ప్రార్థన వినడు ప్రియులారా. At the same time, the devil will have hold on you. నీ మీద దెయ్యానికి ఎంతో పవర్ అనేది నీ పాపము ద్వారా నీవు ఇస్తూ ఉన్నావని బైబిల్ చెప్తూ ఉన్నది ప్రియులారా. If we read Isaiah 59 verse 2, యెషయా గ్రంథము 59వ అధ్యాయం చూసుకుందాం ప్రియులారా. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. Your iniquities have made a separation between you and your God, and your sins have hidden His face from you, so that He does not hear. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును అంటున్నాడు ప్రియులారా. You see, dear friend, our iniquities have made a separation between you and your God. మన దోషములు
మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చిందంటున్నాడు ప్రియులారా. సో అవర్ ఇనిక్విటీ విల్ కమ్ అండ్ స్టాండ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. మన యొక్క దోషములు, మనం చేసే దోషములు అనేవి మనకి దేవునికి మధ్యగా వచ్చి అలాగూ నిలబడతాయంట ప్రియులారా. అండ్ యువర్ సిన్స్ హ్యావ్ హిడెన్ హిస్ ఫేస్ ఫ్రమ్ యూ. మీ పాపములు అనేవి ఆయన ముఖమును మీకు మరుగుపరచును. సో దట్ హీ డస్ నాట్ హియర్, కనుక ఆయన ఆలకింపకున్నాడు. ద సిన్స్ విచ్ వీ కమిట్ విల్ హిడెన్ గాడ్స్ ఫేస్ ఫ్రమ్ అస్, డియర్ ఫ్రెండ్. మనం చేసే ఈ పాపములు అనేవి దేవుని యొక్క ముఖము మనకు కనబడకుండా దేవుని ముఖమును మనకు మరుగుపరుస్తాయి ప్రేలరా. సో దట్ వాట్ ఎవర్ వి ప్రే గాడ్ విల్ నాట్ హియర్. దానిని బట్టి మనం ఆయనకు ప్రార్థన చేసిన మన ప్రార్థన అనేది ఆయన చెవులకు చొచ్చదు ప్రేలరా. సో ఇఫ్ యూ వాంట్ టు సీ దట్ యువర్ ప్రేయర్ షుడ్ బి హర్డ్ టు గాడ్, నీ ప్రార్థన దేవునికి వినబడాలి అంటే యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఇనిక్విటీస్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ సిన్. నీ పాపము నుంచి, నీ దోషము నుంచి నువ్వు బయటికి రావాల్సి ఉన్నది ప్రేయలరా. నో, దట్స్ వాట్ డేవిడ్ సేస్. ఇఫ్ యూ రికార్డ్ ఇనిక్విటీ ఇన్ యువర్ హార్ట్, నీ పాపము నీ హృదయంలో పాపమును లక్ష్యము చేసినట్లయితే, దాచిపెట్టినట్లయితే, నో, గాడ్ విల్ నాట్ హియర్ యువర్ ప్రేయర్. దేవుడు నీ ప్రార్థన వినడు అని చెప్తూ ఉన్నాడు ప్రేయలరా. And here we see some Proverbs 28th chapter, సామెతల గ్రంథము 28వ అధ్యాయం మనం చూస్తే 9th verse 9వ వచనం. If one turns away his ear from hearing the law, even his prayer is an abomination. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము ప్రేయలరా. So when we hear the word will prick us, the word will convict us regarding our sin and judgment. మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని వాక్యము మనల్ని పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తుంది. అది మనం గుచ్చుతుంది, మన పాపాన్ని మనకు చూపిస్తుంది, మన దోషాన్ని మనకు చూపిస్తుంది ప్రేయలర్. So if we turn away our ear from the word of God, from hearing the word of God, మనం దేవుని వాక్యం వినకుండా మన చెవిని తొలగించుకున్నట్లయితే, నో, ఈవెన్ అట్ ద టైమ్ ఆల్సో వెన్ వి ప్రే గాడ్ విల్ నాట్ హియర్ అవర్ ప్రేయర్. అలాంటి సమయంలో కూడా మరి దేవుడు మన ప్రార్థన వినడని దేవుని వాక్యము సెలవిస్తున్నది ప్రేయలరా. ఇఫ్ వి సీ జాన్ 9th chapter 31st verse, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చూసుకుందాం ప్రేయలరా. జాన్ 9:31. Here we know that God does not listen to sinners, but if anyone is a worshipper of God and does his will, God listens to him. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదాం. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. హల్లెలూయా. So we know that God does not listen to sinners. Not that he is hating sinners. దేవుడు మరి పాపుల మనవి ఆలకించడని మనం ఎరుగుదాం. కానీ దేవుడు పాపులను ద్వేషించడం లేదు ప్రేయలరా. Because the sin is covering his face to hear our prayer. మన పాపమే ఆయన ముఖమును దాచివేస్తూ మన ప్రార్థన ఆయన చెవులకు వెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉన్నది ప్రేయలర్. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ అ వర్షిపర్ ఆఫ్ గాడ్, డస్ హిస్ విల్, గాడ్ లిసన్స్ టు హిమ్. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. సో ఇఫ్ యు వాంట్ గాడ్ టు హియర్ యువర్ ప్రేయర్, దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే యూ షుడ్ బి ఎ వర్షిపర్ ఆఫ్ గాడ్ and you should be a person to do his will. నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలి, దేవుని వాక్య ప్రకారం జీవించే వ్యక్తిగా ఉండాలి, దేవుని వాక్య ప్రకారం నీ జీవితాన్ని సరిచేసుకునే వ్యక్తిగా ఉండాలి ప్రేయలర్. Now when you hear the word will show where you are going wrong, where we are committing sin.
నువ్వు దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని వాక్యం నీకు చూపిస్తుంది నువ్వు ఎక్కడ తప్పు త్రోవలో వెళ్తున్నావో, నువ్వు ఎక్కడ మరి పాపం చేస్తున్నావో దేవుని వాక్యం నీకు చూపిస్తుంది ప్రేలర్. నో ఇఫ్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ రిపెంట్, ఇఫ్ యూ హంబల్, నువ్వు తగ్గించుకుని సరిచేసుకుని మరి పశ్చాత్తాపడినట్లయితే నో గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్. దేవుడు నీ ప్రార్థన వింటాడని బైబిల్ చెప్తున్నది ప్రేయర్. హియర్ వి సీ ఇన్ 1 Peter 3rd chapter, 1వ పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. 1 Peter 3rd chapter 12th verse. Here we see, for the eyes of the Lord are on the righteous, and his ears are open to their prayer. But the face of the Lord is against those who do evil. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. So dear friend, the eyes of the Lord are on the righteous. Righteous are who are walking with the Lord, who are walking according to the word of God. నీతిమంతులు ఎవరంటే మరి దేవుని వాక్య ప్రకారం నడుచుకునేవారు, జీవించేవారు, దేవునితో నడిచేవారు ప్రేలరా. సో our Lord's eyes are on the righteous and his ears are open to their prayer. అలాంటి వారి ప్రార్థనలకు దేవుడు ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉంటాయంట ప్రేలరా. బట్ ద ఫేస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అగైనెస్ట్ దోస్ హూ డూ ఈవిల్. కానీ ప్రభు ముఖము కీడు చేసే వారికి విరోధముగా ఉంటుంది ప్రేలర్. నో కీడు, ఈవిల్ ఆర్ సిన్ ఆర్ వాట్ ఎవర్ మే బి. No, if you are having any such things in your heart, in your life, కీడు మరి పాపము, చెడు, మురికి ఏది నీలో ఉన్నప్పటికీ the Bible says the Lord's face of the Lord is against you. దేవుని యొక్క మరి ముఖము నీకు విరోధముగా ఉంటుంది ప్రేలరా. That means he will not hear your prayer when you are in trouble, when you cry, when you pray. No, your prayer goes vain. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేసినా మరి ఏం చేసినా నీ ప్రార్థన అనేది దేవునికి సన్నిధికి వెళ్లకుండా ఉంటుంది ప్రేలర్. Let us turn to Proverbs 15th chapter, సామెతల గ్రంథము 15వ అధ్యాయం చూసుకుందాం. Proverbs 15 verse 29. సామెతలు 15:29 వచనం చూద్దాం ప్రేలర్. 15 verse 29 says here, the Lord is far from the wicked, but he hears the prayer of the righteous. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. The Lord is far from the people who do evil. ఎవరైతే ఈ యొక్క మరి చెడులో జీవిస్తారో, ఎవరైతే పాపములో జీవిస్తారో, అపవిత్రతలో జీవిస్తారో, గాడ్ విల్ ఫార్ ఫ్రమ్ సచ్ పీపుల్. దేవుడు అలాంటి వారికి మరి దూరముగా ఉంటాడంట ప్రేయర్. బట్ హీ హియర్స్ ద ప్రేయర్ ఆఫ్ ద రైచియస్. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. దోస్ హూ ఆర్ వాకింగ్ విత్ గాడ్, వాకింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, those who are correcting themselves according to the word of God. దేవుని వాక్యం ద్వారా తమను తాము సరి చేసుకునే వాళ్ళు, కరెక్ట్ చేసుకునే వాళ్ళు, దేవుడు అలాంటి వారి ప్రార్థన వింటాడు. అండ్ గాడ్ విల్ బీ విత్ దెమ్. అలాంటి వారితో దేవుడు సమీపముగా ఉంటాడు ప్రేలర్. ఫైనల్లీ వి సీ హియర్ Matthew 5th chapter, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసుకుందాం. Matthew 5th chapter and verse 23, 23వ వచనము చూద్దాం. Matthew 5 verse 23. Here it says, if you are offering your gift at the altar and there remember that your brother has something against you, leave your gift there before the altar and go first be reconciled to your brother,
and then come and offer your gift. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము సమర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైందని కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించుము అంటున్నాడు ప్రియులారా. సో గాడ్ డస్ నాట్ వాంట్ యువర్ ఆఫరింగ్ వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ సిన్, ఇన్ లివింగ్ ఇన్ అన్ఫర్గివ్నెస్. నీవు మరి క్షమించలేని హృదయాన్ని లోపల పెట్టుకుని పాపమును లోపల పెట్టుకుని దేవునికి నువ్వు అర్పణలు అర్పించినా కూడా అలాంటి అర్పణలు దేవునికి ఇష్టముగా ఉండవు. అలాంటి అర్పణల ద్వారా దేవునికి ఎటువంటి సంతోషాన్ని కలిగించలేవు ప్రియులారా. సో బిఫోర్ యు ఆఫర్, no, you first you set right your heart. That's what Bible says. నీవు అర్పణ అర్పించడానికి ముందు మొదట నీవు నీ హృదయాన్ని సరిచేసుకోమంటూ ఉన్నాడు, నీ విరోధతో సమాధాన పడమంటున్నాడు దేవుడు ప్రియులారా. సో డియర్ ఫ్రెండ్, డేవిడ్ సేస్ ఇన్ Psalm 66, కీర్తనకారుడు దావీదు చెప్తూ ఉన్నాడు మరి కీర్తన 66వ అధ్యాయంలో, though he had so many enemies, ఎంతోమంది శత్రువులు తనకున్నారు, many were ట్రబులింగ్, ఎంతోమంది తనను కష్టపెడుతూ ఉన్నారు, ఈవెన్ దెన్ ఈ కెప్ట్ హిస్ హార్ట్ క్లీన్ బిఫోర్ గాడ్. దేవుని ఎదురు తన హృదయాన్ని మరి పరిశుద్ధముగా దావీదు పెట్టుకున్నాడు. వాజ్ ఏబుల్ టు ఫర్గివ్ సచ్ పీపుల్, వాజ్ ఏబుల్ టు లవ్ సచ్ పీపుల్. అలాంటి వారిని క్షమించగలిగినాడు, ప్రేమించగలిగినాడు. హీ డిడ్ నాట్ కీప్ ఎనీ బిట్టర్నెస్ ఆన్ దెమ్ ఆర్ అన్ఫర్గివ్నెస్ ఆన్ దెమ్ ఆర్ హేట్రేట్ ఆన్ దెమ్. ఎలాంటి ద్వేషం, కోపం, ఆయాసం, కష్టాన్ని కూడా వాళ్ళ మీద పెట్టుకోలేదు దావీదు ప్రియులారా. దట్స్ వై హీ సెడ్ గాడ్ హర్డ్ మై ప్రేయర్, దేవుడు నా ప్రార్థన విన్నాడు అంటూ ఉన్నాడు ప్రియులారా. బ్లెస్సెడ్ బి గాడ్ బికాజ్ హీ హాజ్ నాట్ రిజెక్టెడ్ మై ప్రేయర్. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా దేవుడు నా ప్రార్థన విన్నాడు. దేవుడు దీవించబడును, దేవుడు ఆశీర్వదించబడును గాక అని ఇక్కడ దావీదు దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు ప్రియులారా. So like David, now we too should keep our heart always clean before God, dear friend, so that our prayers will be effective, our prayers will be heard by God, and God will answer to our prayer. దేవుడు మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థన బలముగా ఉంటాయి. That's what Bible says, the prayer of a righteous man availeth much. నీతిమంతుని యొక్క ప్రార్థన బహు బలముగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. Gracious and heavenly Father, we thank you, we praise you for speaking to us this